ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడి యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. చాలా బాగున్నారా? చాలా సంతోషం. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినం కూడా ప్రాప్తిని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అదుపటి బాల్యబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బాల్యబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతూ ఉన్నాను. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. 7వ మాసంలో 10 దినాలు నీ రెక్కల చెట్టును దాచి 11వ దినం ఏకమైన రీతిగా నీ పాద సముఖంలో మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకు, సమయం కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలము మీరు మీ ఆత్మజ జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు కూడా జరిగించి నడిపించి మీరు ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఇక్కడ చదవనటువంటి ఈ వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అంత్యకాలమును గురించినటువంటి బోధ. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆయన ఎక్కువ సార్లు ఆ బోధ చేసేటప్పుడు ప్రార్థనలో వేచి ఉండాలి, దాని గురించి అన్నిటికంటే ఎక్కువగా చెప్పాడు ఆయన. జాగ్రత్త పడండి, మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్తకు మాట ఉంటుంది, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అంటాడు. మరొక చోట ఏమన్నాడంటే, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరు మెళకువగా సిద్ధంగా ఉండండి. ఈ దినాల్లో ప్రార్థన పట్ల నిర్లిప్తత ఉంటుందని చెప్పి బహుశా ఆ దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగి ఉండొచ్చు, తెలుసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం గమనించినప్పుడు ప్రపంచము అన్నిటికంటే ఇప్పుడు ఎంతో పని తొందర కలిగి ఉంది. ఆ పనులు త్వరగా చేయడానికి ఎన్నో ఆధునికమైన పరికరాలు ఉన్నప్పటికీ కూడా మనకంటే ముందు తరం తీరిక సమయం ఉండడం లేదు మనకి. వాళ్ళు ఎంత తీరికగా దేవుళ్ళు కనిపెట్టేవారు, ప్రార్థన చేసి మెళకువగా ఉంటాయి. వారికి ఉన్నంత తీరిక సమయం ఈరోజు మనకు లేదు. ప్రతిరోజు తీరికలేని పని, ఎల్లప్పుడూ దానికి బలైపోయేది అంటే తెలుసా? ప్రార్థనా సమయం. గమనించాలి ప్రియులారా. బైబిల్ గ్రంథం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కనిపెట్టుట, ప్రార్థన చేయడం రెండు చాలాసార్లు కలిపి పేర్కొనబడ్డాయి. ఆ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఒక లోకోక్తి ఉంది, అది మీ అందరికీ తెలుసు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. పాపము పెచ్చు పెరిగిపోతున్నటువంటి ఈ దినాల్లో దాన్ని తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, సాక్ష్యం. ప్రతిరోజు నేను ప్రార్థనలు గడపకపోతే ఆ రోజు అపవాదికి నేను దొరికిపోతాను, నా మీద అపవాదికి జయం దొరుకుతుంది అన్నాడు. పిల్లలు ఒక విషయాన్ని గమనించాలి. మనం ప్రతిదినం కూడా మన పని పెరిగే కొలది కూడా ప్రార్థనా సమయం కూడా పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే అధిక ప్రార్థన అంటే అధిక శక్తి, అధిక బలము, అధిక జ్ఞానము, అది పరిశుద్ధమైనది అయినటువంటి లేక లౌకికమైనటువంటి పని గురించి ప్రార్థనను త్యాగం చేయటం అనేది తెలివిలేని పని. మనము కొంత సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించకపోతే చేయలేము. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో రాజునటువంటి దావీదు కంటే కూడా పని తొందర కలిగినటువంటి మనుషులు ఎవరు కూడా బహుశా లేరు. పిల్లరా, అయినప్పటికీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయాన్ని కేటాయించుకున్నాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దినమునకు 3 సార్లు ప్రార్థన చేయడానికి
కేటాయించుకున్నాడు. అలవాటు దానియేలు ఎప్పుడు కూడా మానుకోలేదండి. పిల్లలు ఉదయకాల సమయంలో గమనించాలి. అన్నాడు కదా, స్వస్థ బుద్ధి కలవారై, ఆ ముందు ఒక మాట ఉంటుంది, అయితే అన్నిటంతము సమీపమై ఉంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువ కలిగి ఉండాలి. దానిలో ఎప్పుడు ప్రార్థన మానుకోలేదండి. ఈ దినాల్లో పిల్లరా మనం కూడా అటువంటి ప్రార్థన అలవాటును పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అపవాది ఒక ప్రార్థన యోధుడికి భయపడినంతకు ఒక ప్రసంగికుడికి ఎప్పుడు కూడా భయపడ్డా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యాంత్రిక దినాల్లో పగటి సమయంలో తొందర లేకుండా నెమ్మదిగా ప్రార్థించుకునే సమయము దొరకడం అనేది కష్టసాధ్యమే. కాబట్టి ప్రాతకాల సమయం ఎక్కువ జాము ఏమండి ఆ సమయం దీని కొరకు కేటాయించుకోవాలనేది మంచి సలహా. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు తన చుట్టూ జనులు గుంపు కూడా ఉండడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమయాన్ని ఎంచుకున్నాడు. ఉదయాన్నే తోటకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒంటరిగా. గమనించండి, శత్రువు అనేక కుతంత్రాలు పన్ని మనలను విశ్వాసం పడగొట్టి మురికి కోపంలోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి విరుగుడు ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. మనము మోకాళ్ళ మీద ఉండడం మనం తప్పిపోతే అతని ప్రతి దెబ్బకు మనం కుంగిపోవాల్సి వస్తుంది. అపవాది దెబ్బ కొట్టే దెబ్బకు. యేసుక్రీస్తు ప్రభు ఇలా ప్రార్థన నేర్పించాడు, దుష్టుని నుండి మమ్ము తప్పించుము. కనిపెట్టడం ద్వారా పిల్లరా బలహీన శరీరము బలపరచబడకపోతే శోధనను అధిగమించడానికి సిద్ధమైన మనస్సు మాత్రం ఏమాత్రం కూడా సరిపోదండి. దక్షిణ కొరియాకు చెందినటువంటి పాస్టర్ పాల్ యాంగిచో గారి మాటలు అందరూ తెలుసు కదా. రోజు కనీసం రోజులు ఒక్కసారి ప్రార్థన చేయకపోతే విశ్వాసం కాదని గమనించాలి. ఉదయకాల సమయంలో అంతం వచ్చేస్తూ ఉంది, రాకడ వచ్చేస్తూ ఉంది, సమీపం ఉంది. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారే, మంచి బుద్ధి గలవారే ప్రార్థన చేయడంలో మనకు ఈరోజు మరి నీకు ప్రార్థన చేయడానికి తీరుకుందా? ఆలోచించుకో. ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని ఆలోచించుకొని ఒకవేళ మనము ప్రార్థనా సమయాన్ని కేటాయించలేకపోతే కనుక ఈరోజు నుండి ఆ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మాకు దీవించుగా తలలోంచి కన్ను మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నైనా నిజమే నేటి ప్రస్తుత దినాలు మనం గమనించినప్పుడు మేము తీరిక లేనటువంటి పరిస్థితి నాయన వాక్యం సెలవిస్తుంది. ఆ పని తిరిగి లేనటువంటి కారణాన బలైపోతున్నది మా శరీరమో, మా ఆరోగ్యమో, మా యొక్క సంపద కాదు, కేవలం మా జీవితంలో మీరు ఇచ్చిన ప్రార్థనా సమయమే బలైపోతుంది. అది బలి కాకుండా మమ్మల్ని మేము సరి చేసుకుని ఈ దినం నుండి అయినా కొంత సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించి నిన్ను బట్టి సంతోషించే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది బలపరచు మీ ఆత్మచేత యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.